దేవుని బిడ్డరా, మరి దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచారు. మనకంటే గొప్ప వాళ్ళు, గనులు, బలవంతులు, భూస్వాములు, సామర్థ్యులు నేడు దినాన్ని కనపడకుండా పోయారు, తెలుసా మీకు? అని ఈరోజు దేవుడు మనల్ని మన ఏపాటి వారము కానీ మనము ఏపాటి వారమైనప్పటికీ కూడా దేవుడు కేవలం ఉచితమైన కృప ద్వారాగా ఆయన ఉపకారం చేసి మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ చూడండి, అనేకమైన సంతోషాల నుంచి వారి జీవితంలో ఈరోజు ఈ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా లోకంలో గడపచ్చు. కానీ ఈ సంతోషము, ఈ ఆనందము నీకు మరలా రావాలంటే సంవత్సరం ఆగవలసింది. ఆమేన్. ఈ సంతోషము, ఈ ఆనందము కూడా కానీ దేవుడు ఆశిస్తే మోర్ దెన్ బెటర్. కానీ ఇచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోలేని వారిగా ఉండాలి. ఆమేన్. విడిచిపెట్టుకోలేని వారిగా ఉండాలి. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఆ అవకాశాన్ని మనం ఎలా ఉండాలంటే విడిచిపెట్టుకోలేనటువంటి వారుగా ఉండాలండి, కదండి. కనుక చూడండి, మరొక మాట 5:29 ద్వితీయోపదేశకాండము 5:29 వచనం చూద్దాం. వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు. చూసారా, వారికి వారి సంతానమునికి కూడా నిత్యము కూడా క్షేమము కలుగునట్లు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనసు వారికి ఉండిన మేలు. చూసారా, ఏమడిగాడండి దేవుడు అక్కడ? ఏమడిగాడు? వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం కలిగినట్లు. అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటారు? కుటుంబంలో 10 మంది ఉంటారు అనుకోండి. ఆ 10 మందికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారి సంతానము నిత్యము కూడా క్షేమము కలిగినట్లు వారి నా యందు భయభక్తులు కలిగి ఉండి నా ఆజ్ఞలు అనుసరిస్తే వారికి ఎంతో మేలు. హల్లెలూయా. వారి మనసులో దేవుడు ఉంటాడట. ఎవరండి? వారి మనసులో దేవుడు ఉంటాడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అనుసరించాలి ఎవరిని? దేవుణ్ణి. వెంబడించాలి ఎవరిని? దేవుణ్ణి. ప్రార్థించాలి ఎవరికి? దేవుడికి. ఉపవాసం ఉండాలి ఎవరికి? యేసయ్యకి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డల మనస్సులో ఉండాలి. కుటుంబం అంటే ఆ సమస్య. కుటుంబం అంటే తెలుసా? యజమానుడికి, యజమానురాలకి కుటుంబం పట్ల, బిడ్డల పట్ల లాప్ కొట్టుకుంటారు. కుటుంబం అంటే ఒక ఇద్దరు భార్య భర్త ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక కూతురు పుట్టింది అనుకోండి, లేకపోతే ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, వాళ్ళకి అప్పుడు స్టార్ట్ అయిపోతుంది బాధ్యత. ఇంక వీళ్ళు ఎలా కాపాడాలి? ముగ్గురు నలుగురు అయిపోయారు అనుకోండి, ఇంక వాళ్ళకి భారం. ఎలా ఈ ఫ్యూచర్ ఏంటి? వీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి ముందుకి? ఏ రకంగా గైడ్ చేయాలి? నా లైఫ్ ఇలా అయిపోయింది, కానీ నా పిల్లల లైఫ్ అలాగ ఉండకూడదు. ఆమె నా లైఫ్ ఇలా అయిపోయింది, కానీ నా బిడ్డల జీవితం ఇలా ఉండకూడదు అనేటువంటి వారు ఎప్పుడు కూడా కుటుంబం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల కొరకు కాపు కాస్తూ, కనురెప్పల్లో వేసుకుంటూ, ఒత్తులు వేసుకుని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్ చెప్పు. వారు ఎప్పుడు మనకి ప్రార్థన చేస్తారు దేవుని బిడ్డ. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనసు వారికి ఉండును ఎడల వారికి మేలు. నేను ఏవైతే చెప్పానో అది దాన్ని బట్టి నడుచుకుంటే వారు ఎంతో మేలు పొందుకుంటారట. ప్రియులారా, చూసారా, ఒక బాండింగ్, ఒక రిలేషన్షిప్, ఇవన్నీ కూడా ఎలాగ మన జీవితాల్లో మనకు కలుగుతాయంటే ఒక ప్రేరణ బట్టి, ఒక ఉద్దేశం బట్టి కాదు, కానీ ఒక ప్రేరణ బట్టి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక ప్రేరణ బట్టి అంటండి. నువ్వు అనుకుంటే నువ్వేదైనా చేయగలవు. నువ్వు అనుకుంటే నువ్వేదైనా చేయగలవు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మీద గమనించండి. నువ్వు భయపడకు. ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు సామర్థ్యం కలిగి ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన చేసుకుని నువ్వు ముందుకెళ్తే దేవుడు నీకంట ముందు నడిచాడు, నిన్ను నిలబెడతాడు. దేవుడు నీకంట ముందు నడిచాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, యోబు గ్రంథం 6:24 వచ్చిన ఒకసారి యోబు 6:24. నాకు ఉపదేశం చేయుడి.